అని నువ్వు వెళ్ళి ఆ రూమ్ లో లైట్ ఆఫ్ చేస్తాడమ్మా. సరే. వెరీ స్మార్ట్. హనీ నీ నోట్లో బాంబు పెట్టి వెలిగించి ఉంటుందనుకుంటా. అని చేశాడు. ఇది తన నోటి నుంచే చెప్పేస్తా. హనీ చెప్పండి మురుగా అన్నయ్య. నువ్వు చేయవలసింది చేసేసావా? అవును, భలే జాలీగా ఉంది. నిన్నెవరూ ఆ పని చేయమని ఫోర్స్ చేయలేదు కదా? లేదు, అది నా బాధ్యత. నాకెందుకో ఇంట్లో ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళు దాన్ని ఖచ్చితంగా చెయ్యాలి. కానీ నన్నే కొడతావా? నిన్ను ఊరికే వదిలిపెట్టను. నన్నెందుకు మీ గొడవల్లో దూర్చావు? వెరీ స్మార్ట్. ఏదైనా చేయొచ్చు, కానీ నా కోపం తెప్పించకండి. ఇప్పుడు నేను ఈ ఇంట్లో ఒక్క సెకర్ కూడా ఉండను. ఒకటి. బాయ్ బాయ్. అరే, ఇప్పుడు మేడం ఫ్రెండ్ కి మన మొహం ఎలా చూపిస్తాం? వాళ్ళు మురుగాని మనం ఒక్కరోజు కూడా చూసుకోలేకపోయాం. ఓ, ఓ, ఆ. జోర్డాన్! ఏయ్, ఆగు! ఇదిగో. జోర్దార్, అతన్ని ఫాలో చేయాలి. నన్ను ఫాలో అవ్వద్దు. ఎవరు కొట్టింది? అదిగో వాళ్లే కొట్టారు. నాకు అసలు చేయలేదు కదా. చూడండి చూడండి, తను పౌల్ట్రీ ఫామ్ లోకి వెళ్ళింది. ఇప్పుడు తన్ని పట్టుకోవడం చాలా సులభం. ఇన్ని కోళ్ల మధ్యలో తన్ని ఎలా వెతకాలి? అరే, మీరిక్కడ ఏం చేస్తున్నారబ్బా? అంటే బల్ల బల, అందుకే బెదిరిస్తున్నారు. చిలక పద పద, మైనా పద పద, కోడి పద పద. నన్ను ఎందుకు కొట్టావు? కోడి బాగానే ఎగురుతుంది కదా. నా దగ్గర అసలు రెక్కలేదు కదా, ఎలా ఎగురుతానో చెప్పు. అసలు ఎవరు నువ్వు? రాహుల్. నా పేరు వినే ఉంటారుగా. విన్నాం, చాలా కామన్ అయిన పేరు. అబ్బాయిల పేరు రాహుల్, అమ్మాయిల పేరు నేహా. ఇది చాలా కామన్ అయిన పేరు. Fire! 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 అతనికి దోమలు కుడుతున్నట్టున్నాయి, అందుకనే అలా కొట్టుకుంటున్నాడు. అరే హనీ, ఈ ఫైటర్లు అలాగే చేస్తారు, ఎందుకంటే అదే వాళ్ళ స్టైలు. ఒకటి, రెండు, రెండున్నర, మూడు, మూడున్నర. 1, 2 తర్వాత 3 వస్తుంది. నాకు లెక్కలు సరిగ్గా తెలియవు. తప్పించుకున్నాం.
అని ఇంకా బిస్కెట్ ఉందా? ఒకవేళ ఉండుంటే ఖచ్చితంగా ఇచ్చుండేవాణ్ణి. ఫ్రిడ్జ్ లో ఉందేమో ఒకసారి వెళ్ళి చూడు. జాములా మారిపోయాడు. అయితే బ్రెడ్ లో వేసుకొని తినేసేయ్. హలో పిల్లలారా, చూడండి మిమ్మల్ని కలుసుకోవడానికి నా స్నేహితురాలు వచ్చింది. అరే వావ్, మీ పిల్లాడు చాలా అందంగా ఉన్నాడు. వీడే నా కొడుకు కాదు, నా కొడుకు వస్తాడు. ఆకాశాన్ని పగలగొట్టుకుని వస్తాడు. వాడు పైలట్ కదా, అందుకే బద్దలు కొట్టుకుని వస్తాడు. వాడు కొత్త పైలట్ కదా, అందుకే ఆ విధంగా వస్తాడు. అలాగైతే ఇదెవరు? ఇది నేను పెంచుతున్న కోడి పుంజు. ఊర్లో ఉండే అందరూ కూడా నన్ను రాహుల్ మురుగా అని పిలుస్తారు. చూడండి, నేను ఈ రోజు సాయంత్రం బయటకు వెళ్తున్నాను. దీన్ని మీ ఇంట్లో ఉండనిస్తారా? నేను మళ్ళీ తిరిగి వస్తాను. సాయంత్రం తలుపులు తెరుచుకుని వస్తాను, కిటికీల్ని కూడా తెరిచి వస్తాను. నేను వస్తాను, సాయంత్రం ఖచ్చితంగా వస్తాను. ఒప్పుకుంటాను, మేడం కి ఈ కంపెనీ ఫోన్ అంటే ఇష్టం. ఇంకా రెడ్ కలర్ తన ఫేవరెట్. తను ఈ రోజే ఫోన్ కొనాలనుకున్నారు, అంతేకాని మేడం ఫోన్ తీయాలనుకోలేదు. ఆ, అలాగే నేను వెళ్ళొస్తాను, సాయంత్రం కలుద్దాం. మీరంతా వెళ్ళండి, నేను నా రూమ్ కి వెళ్తున్నాను. ఊర్లో ఉండే అందరూ కూడా నన్ను సందీప్ అని పిలుస్తారు. ఏం మురుగనవు కదా? నేను నా పాత ఊరు గురించి చెప్పాను. నాకు ఒక ఐడియా వచ్చింది. రండి అందరం కలిసి ఆడుకుందాం. నేను అన్ని చోట్ల ఎందుకు నా పేరు మారుస్తానో మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక్క నిమిషం మురుగన్, ఇదిగో ఈ గుడ్డును పట్టుకో. ఇప్పుడు మళ్ళీ దాన్ని నాకు తిరిగివ్వు. ఈ రోజు నుండి కోడి పుంజు గుడ్డి ఇవ్వదని ఎవ్వరూ అనరు. చూసారా, కోడి పుంజు గుడ్డి ఇచ్చింది. ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా నన్ను రాహుల్ మురుగా అని పిలుస్తారు. ఏ, నువ్వేమైనా పోస్ట్ మ్యాన్ వా? కాదు, అలాగైతే ఊర్లో వాళ్ళందరికీ నువ్వెలా తెలుసు? అరవకు. నేను ఇల్లు వదిలిపెట్టి బయటకు వెళ్ళేటప్పుడు ముందు ఫ్యాన్ ఆపి అప్పుడు వెళ్తాను. అందులో గొప్ప ఏంటి చెప్పు. నాకు చెయ్యలేదు కదా, లేకపోయినా ఆఫ్ చేసే వెళ్తాను. ఇది చాలా గొప్ప విషయం కాదంటారా? నాకు ఆకలిగా ఉంది. ఇప్పుడే వెళ్ళి తినడానికి ఏదైనా తెస్తాను. నా చెయ్యి అంతా ఎర్రగా అయిపోయింది. ఇక నాకు సిగ్నల్ అవసరం లేదు. ఇంత పెద్ద పైల్మానా వాడు చాలా చిన్న విషయానికే ఛాలెంజ్ చేస్తున్నాడు. అరే, ఇంతకన్నా గొప్ప గొప్ప వాళ్ళని మేము చూసాం. నీకేమైనా అనుమానమా? ఇదిగో ఇలా చూడు తమ్ముడు, రెస్లింగ్ లో 2 విషయాలు బాగా గుర్తుంచుకోవాలి. ఏంటది? ముందుగా ఇంట్లో ఉన్న వాళ్ళ నెంబర్, మరి రెండోది ఇంటి అడ్రస్. ఎందుకంటే దెబ్బలు తిన్నాక అవేమీ గుర్తుండవు. చెప్పండి, వచ్చి ట్రెడ్మిల్ లో వర్కౌట్ చేయి. దీంతో నేను ఎలా గెలుస్తాను? ఇది గెలవడం కోసం కాదు, పారిపోవడం కోసం. మరీ స్లోగా ఉంది, స్పీడ్ పెంచుతాను. మనం ఎందుకు వాడు గెలవడం కోసం మనం చాలా దారుణంగా ప్రాక్టీస్ చేసేస్తున్నాం. కాలాకి జ్యూస్ కావాలి. మీరు ఆర్డర్ ఇచ్చారంటే తీసుకొచ్చేస్తారండి. ఆ కాలం నేనే రా. ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. ప్రాక్టీస్ చెవయ్యా ఉంటే వాడు ఛాలెంజ్ చేశాడు. ఓడిపోయావంటే నీ కొమ్మును కత్తిరించి పడేస్తారు తెలుసా? ఈ కాలాకి ఏ ప్రాక్టీస్ అక్కర్లేదు. ఆ కుర్ర కొంకని నేను వీడియో కాల్లోనే ఓడించేస్తాను. కాలాకి ప్రాక్టీస్ అవసరం లేకపోవచ్చు, కానీ నీకు ఉంది కదా. అరే, కాలా అంటే నేనే. తిరిగినోడికి రెస్లింగ్ గురించి చెప్తే ఇలాగే జరుగుతుంది. సరే, ఇలా చూడు తమ్ముడు, నువ్వు డంబెల్ ని ఎత్తు. లేవు, పైకి లే. సాయంత్రం 4 అయింది, త్వరగా పైకి లే. పైకి లే. ఇది లేవనంటోంది. రాత్రి నిద్రపోయినందుకు లేట్ అయినట్టుంది. దీన్ని ఎలా లేపాలో తెలుసా? తెలుసు, బాగా తెలుసు. చిన్నోడా, తను దీనంత ఎత్తు కూడా లేడు. మరి అలాంటప్పుడు ఎలా ఎత్తగలడు? ఇదిగో సర్మన్ షాపర్డ్, తర్వాత స్కిప్పింగ్ చేయి ఇంకా వేగంగా.
ఏయ్, నీకు స్కిప్పింగ్ ఎలా చేయాలో తెలీదు. మనుషులందరినీ తోసేస్తున్నావు. బెల్ కొట్టగానే పరిగెడుతున్నావు. నువ్వు అసలు ఏ ధైర్యంతో వాళ్ళ మీద ఛాలెంజ్ చేసావో చెప్పు. ఓ, ఎందుకో తెలీదు. ఆ బుల్ బాగా బాడీ బిల్డింగ్ చేసేస్తుంది. రోజంతా జిమ్ చేస్తూనే ఉంటుంది. ఏమయ్యా ప్రాక్టీస్ చేయమయ్యా ఒకటి. ఒకవేళ వాడు బాడీ బిల్డప్ చేసుకుని వచ్చాడనుకో, రేపు నువ్వు నడువు కూడా తెప్పలేవు. ఉతుకుడే ఉతుకుడు, పెచ్చ కొట్టుడు. ఏ ఇట్రా, కాలాయే గెలుస్తాడో. అవును, కారాయి గెలుస్తాడు. అందుకు నువ్వెందుకు సంతోషిస్తున్నావు? అరే నేనే కాలాలని చెప్తున్నానుగా. మొన్న కొంచెం జుట్టును కూడా తీసుకుపోయారు. వీడు కొత్తగా జుట్టు కత్తిరించడం నేర్చుకున్నాడు అనుకుంటాను. కత్తిరించడానికి ముందు క్లాత్ వేయాలన్న సంగతి తెలియదు అనుకుంటాను. ఐడియా, పుపెట్ నోడు తెరువు. దీనికి బదులుగా నా వెంట్రుకలు కట్ చేసుంటే బాగుండేది. నాకు ఇంత నష్టాన్ని చేకూరుస్తారా? నా పేరు మూసా. నా కష్టాన్ని సర్వనాశనం చేశారు. మిమ్మల్ని అంత తేలిక విడిచిపెట్టను. ఈ బిల్డింగ్ కూలిపోయేలా ఉంది. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళండి. అందరూ చెప్పజేయాలని. అక్కడ ఆగండి. సరే రండి, వెళ్ళి కాయకూరలు కొనుక్కుందాం. చెక్ చెక్. అద్భుతం అద్భుతం అద్భుతం. పొట్లకాయ, కాకరకాయ, బీరకాయ అన్ని పచ్చిగానే అమ్ముతున్నావేంటి? ఎంత బుట్టలో ఉన్నా సరే అదేదో దోబూచులాడుతున్నట్టు మాకుంది. ఏంటి అనుమానమా? అన్న ఇదంతా చెప్పండి. కిలో 20 రూపాయలు. అలాగా, అంత అయితేనే తీసుకుందాం అనుకున్నాను. మీరు వేసుకున్న ఆ ఫార్మల్ షర్ట్ మీకు చాలా అందంగా ఉంది. అలాగా? అవును, చూడండి జేబు కూడా ఉంది. ఇదా? ఇది జేబు కాదు. ఓహో, అయితే నువ్వు కూరగాయలు అమ్ముకునేవాడు అవుతావని నీకు చిన్నప్పుడే తెలిసిపోయిందన్నమాట. అందుకే జేబుతో ఇలా తిరుగుతున్నారు. ఆ? పొద్దున ప్రాణం చేస్తావేంటయా? ఇదా ఇవి అసలు తాజాగా లేవు. నేను ప్రోటీన్ తినకుండా ఉండలేను. నువ్వు నాకు ప్రోటీన్ ఇవ్వకుండా నేను ఉండలేను బ్రో. ఇదిగో 10 చెయ్యి. పదొద్దు, నాకు 100 కావాలి. ఈ పని చేసింది ఎవరు? సారీ. వచ్చాయి వచ్చాయి, మొహంలో బైసప్స్ వచ్చాయి. ఓహో, ఇది వాపా. సారీ. పెద్దవాళ్ళు గొడవ పడుతున్నప్పుడు పిల్లల మధ్యలో తలదొరచకూడదు. ఏయ్, నువ్వు నన్ను కొట్టడం ఎప్పటికీ జరగని పని, కానీ నేను కొట్టేది జరిగే పని.
కాలాన్ని పిలవమంటావా? అయితే అతన్నే పిలవండి. అతను పెద్ద ఫైటర్ అనుకుంటాను. ఆ కాలాన్ని నేనే రా. నేను నీతో ఛాలెంజ్ చేస్తున్నాను. మన ఇద్దరం ఫైట్ చేసుకుందాం. పారిపోవాలనుకుంటే ఇప్పుడే పారిపో. మన దగ్గర 5 రోజుల టైం ఉంది. అయితే సరే, 5 రోజుల తర్వాత రింగులో కలుసుకుందాం. చూడ్డానికి రోజంతా పట్టేలాగా ఉంది. శబాష్ శబాష్ శబాష్. ఈ చోటు ఎంత ప్రశాంతంగా ఉంది. సిటీలో ఉన్న శబ్దానికి బ్రెయిన్ మొత్తం పాడైపోతోంది. అంతే కదా? అరే, పొప్పటి ఎంత గట్టిగా అరిచాడో విన్నారా? ఇంకా ఆ గడ్డిలోంచి శబ్దం వస్తోంది. అదే నా గొంతు. మరి ఏంటిది? అందులో నుంచి మేకొచ్చింది. నేను మేకను కాదు. అరే చిన్నోడా, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఇది లేగదోడన్న విషయం తెలీదా నీకు? నేను లేకతోటనే కాదు. నేను గొర్రె పిల్లని గొర్రె పిల్లని గొర్రె పిల్లని గొర్రె పిల్లని. ఎందుకు ఏడుస్తున్నావు? మోషా నా వంటి మీద నా జుట్టుని కత్తిరించాడు. జరుగుతుంది 50 రూపాయలు తీసుకొని వెంట్రుకలు మొత్తం అసలు కట్ చేయలేదు. జుట్టు కత్తిరించాక నా స్నేహితులు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత బబ్బులు. వాళ్ళు కూడా గొర్రెలేనా? లేదు, పేను. జుట్టు లేకపోతే నేను ఎక్కడ ఉండాలని అడుగుతున్నారు వాళ్ళు. దయచేసి నాకు సాయం చేయండి, లేదంటే ఎవరికి నా ముఖాన్ని చూపించుకోలేను ప్లీజ్. అరే, జుట్టు కత్తిరించాకే నువ్వు చూడ్డానికి చాలా బాగున్నావు. అది చూడ్డానికి ఏ విధంగా ఉంటుంది? పెద్ద పెద్ద పళ్ళు. నడిస్తే భూమి అంతా అదిరిపోతుంది. డైనోసార్ కవలల పుట్టుక. అవును, చూడడానికి అలా ఉండడు. చిన్న ఎల్లి చూడడానికి క్యూట్ గా ఉంటుంది. తర్వాత తీపిని తింటాడు. మేము తప్పకుండా మీకు సాయం చేస్తాం. సరే పదండి. వీళ్ళేంటి నా వెంట పడ్డారు? వీళ్ళ నుంచి తప్పించుకుని పారిపోవాలి. ఓరి నాయనో, వాడిని వెళ్ళి పట్టుకోండి. నేను వెళ్ళి పట్టుకుంటాను. మీరు నన్ను పట్టుకోలేరు. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేసి తీరాలి. ఎవరైనా నన్ను బయటికి తీయండి. ఈ మూసాను అసలు పట్టుకోలేరు. నిన్ను నేను పట్టుకున్నాను. చిన్నోడా, వీడేంటి లాక్కెళ్ళిపోతున్నాడు? అయ్యో బాబోయ్. అమ్మయ్యా, నీ ఒంటి మీద ఉన్న వాటిని ఎత్తుకెళ్ళకుండా వదిలేశాడు. సారీ. బాగా ఇబ్బంది పెట్టేసింది. ఇక ఎలికి పిల్లని నేను వదిలిపెట్టను. నిన్ను ఇబ్బంది పెట్టింది మూసా కదా, మరెందుకు ఇతని మీద కోపడుతున్నావు? గొర్రె గారు, మూసా ఎక్కడుంటాడు? అడవి లోపల వేడి వేడిగా ఉన్న ఈ నూనె కొలనులో భయంకరమైన మృగాల మధ్యలో అందులో ఉండడు. అక్కడికి పక్కనే ఉన్న సురక్షితమైన గ్రామంలో ఉంటాడు. అక్కడ స్ట్రాబెరీ చెట్టు కూడా పెరుగుతుంది. అక్కడ ఉండే గ్రామస్తులందరికీ సోఫాలు కూడా వేసి పెట్టాడు. ఇది ముందే చెప్పొచ్చు కదా, ఇందులో దాపరికం ఎందుకు? నా విషయం చాలా పెద్దది. రండి, స్టేషన్ కి వెళ్ళి మనం ట్రైన్ ఎక్కేద్దాం. ఇప్పుడెందుకు స్టేషన్ కి వెళ్ళాలి? కానీ ఆ ఎలుక ఫ్యాక్టరీ ఇక్కడికి చాలా దూరంలో ఉంది. మా జుట్టునంతా అక్కడికి తీసుకెళ్తున్నాడు. సరే పదండి, వెళ్దాం. ఈ మూస ఎంత సోంబేరో చూడండి, ఏ పని చేయడం లేదు. ఏ గాడిద ఈ చోటుకి తన్నే రాజు, అందుకే ఏ పని చేయడం లేదు. అలాగా, రాజా అయితే తనకి జేజేలు కొట్టాల్సిందే. చెప్పండి మూసా రాజుకి. హనీ నోరు మూయి. ఈ పిల్లి ఆ చిట్టెలుకను చూసి ఏమీ భయపడదు. ఇప్పుడేమంటారు మీరు? నేను ఊరికే సరదా కన్నాను, జస్ట్ జోకింగ్. పారిపోండి.